గురువుగారు, లంకను చూసి రమ్మని, సీతమ్మను వెతికి రమ్మని 2 పనులను సుగ్రీవుడు హనుమంతుడికి అప్పగించాడు. ఈ 2 పనులను హనుమంతుడు చక్కబెట్టినటువంటి ఆ తీరును ఎలా విశ్లేషించుకోవాలి? చూచి రమ్మంటే కాల్చి వచ్చాడు అనే సామెత కూడా మనవారు చెబుతూ ఉంటారు. దూత అయినవాడు వెళ్ళి అక్కడ ఉండే సమస్తములైన విషయాలను తెలుసుకోవాలి. ఆంజనేయుడు, అంగదుడు, నీలుడు, జాంబవంతుడు అనేక వీరులతో దక్షిణం వైపుగా ప్రయాణమై ఆ అనేక సందర్భాలను ఎదుర్కొంటూ ఉండే అంశాలను మనం చూడవచ్చు. నిజానికి ఈ దక్షిణం దిక్కున వెళ్ళినటువంటి ఈ సైన్యానికి అధిపతి అంగదుడు, సుగ్రీవుని మంత్రి ఆంజనేయుడు. సీతాదేవిని చూచి రావాలి, అది కూడా 1 నెల కాల సమయం నిర్దేశం. ఈ నేపథ్యంలో ప్రయాణమైన వారు 6 నెలలు కాల నిర్దేశం, 1 నెల కాల నిర్దేశం, వివిధ రామాయణాలు వివిధ అంశాలను ప్రస్తావన చేస్తూ ఉంటాయి. సుగ్రీవాజ్ఞ ఆ అవధిలో తిరిగి రావాలి. వెళ్ళాడు, చూచాడు. తిరిగి రావడం అంటే నిశ్శబ్దంగా వెళ్ళాడు, నిశ్శబ్దంగా తిరిగి వచ్చాడు. తన ప్రయోజనం ఏమిటి? వెళ్ళి వచ్చి రావడం, వెళ్ళి చూచి రావడం. వెళ్ళావా తిమ్మన్నా? ఇల్లాలు తన భర్తతో ఒక్కసారి ఎందుకైనా మంచిది కానీ ఫలానా గ్రామానికి వెళ్ళి వస్తే బాగుండండి అని భర్తతో అన్నది. భర్త, నేనెందుకే వెళ్ళడము, తిమ్మన్నను రేపొద్దునే పంపిస్తాను అన్నాడు. ఆ తిమ్మన్న బయట పడుకున్నాడు, ఆ ఇంటి బంటు. యజమాని అన్న మాట వినిపించింది, తిమ్మన్నను పంపిస్తాను అన్నమాట. రేపు పొద్దున్నే లేచి ఆయన చెబితే నేను వెళ్ళి రావడం ఎందుకు, నాకెలాగూ నిద్ర లేదు అన్నాడు. ఆ రాత్రే బయలుదేరాడు, ఆ గ్రామానికి వెళ్ళాడు, తిరిగి వచ్చి వాకిట్లో కూర్చున్నాడు. యజమాని బయటికి తెల్లవారిన తర్వాత వచ్చి, తిమ్మన్నా తిమ్మన్నా ఫలానా గ్రామానికి వెళ్ళి రావాలి అనగానే, రాత్రి మీరు చెబుతుంటే విన్నానయ్యా, వెళ్ళి వచ్చేశానయ్యా. ఇలాంటి బంటు పనికిరాడు. ఎందుకు వెళ్ళాలి, ఏం చెయ్యాలి, ఏం చూడాలి, తన ప్రయోజనం ఎందుకు పంపిస్తున్నారో తెలుసుకుని ప్రవర్తించాలి. కనుక ఆంజనేయుడు తిమ్మన్న కాడు. వెళ్ళాడు, చూచాడు, అంగుళీకం ఇచ్చాడు, చూడామణిని స్వీకరించాడు, తన పరాక్రమం చూపించాలి అనుకున్నాడు. అశోకవనాన్ని విధ్వంసం చేశాడు, అక్షకుమారుణ్ణి అంతం చేశాడు. ఇంద్రజిత్తు ప్రయోగించిన బ్రహ్మాస్త్రానికి, నాగాస్త్రానికి కట్టుపడినట్లుగా నటించి రావణ సభలో ప్రవేశించి రావణ సభ మంత్రులు అందరినీ చూచి అసలు లంకానగరం ఏమిటి, ఆనుపానులు ఏమిటి, ఎక్కడ ఏమున్నాయి సమస్తమును సీతాన్వేషణ కోసం ముందుగా ఒకసారి చూచాడు. లంకా నగరాన్ని దహనం చేసే నిమిత్తమై 2వసారి చూచాడు. ఇక ఆంజనేయుడికి ఆ లంకా నగరంలో తెలియని విషయం అంటూ లేదు. అలా చూచి రమ్మంటే కాల్చి రావడం అనే సామెత మనవారు చెప్పడం వెనుక ఉండే ఉద్దేశ్యం, సుగ్రీవ ఆజ్ఞ చూచి రావాలి, తిరిగి రావాలి అని చెప్పడంలో ఉండే పరమార్థం ఇదే. అయితే ఇలా చూచాను, అలా వచ్చాను అని కాకుండా సుగ్రీవాజ్ఞ కాలంలో రావాలి, కాలాతీతమైంది. ఎలా చెప్పాలి వార్త? మధువనాన్ని విధ్వంసం చేస్తే ఆ మధువనం సుగ్రీవుడి మేనమామది. అతడు వెళ్ళి చెబుతాడు, తన ఆజ్ఞను ఉల్లంఘించిన ఈ వీరులు ఇంతకాలం ఇంకా బ్రతికే ఉన్నారు, తనకు ప్రియమైన మధువనాన్ని విధ్వంసం చేశారు అంటే సీతను దర్శించే ఉంటారు. ఈ ఆలోచన ఆంజనేయుడిది. కనుక బంటు, దూత అయిన వ్యక్తికి ఆలోచన ఉండాలి. మనమందరం ఆంజనేయుడి ఆలోచనలను స్వీకరించి మన జీవితాన్ని చక్కబరుచుకోవాలి. ఇది మనం నేర్చుకోవలసిన అంశం.